అందరికీ నా నమస్కారాలండి. కొత్తగా వచ్చినటువంటి ఆంధ్రప్రదేశ్‌లో 7th క్లాస్ టెక్స్ట్ బుక్ పేజ్ నంబర్ 45 సెమిస్టర్ 1 సంబంధించి ఎక్స్‌ప్రెసింగ్ లైక్స్ అండ్ డిస్‌లైక్స్ గురించి ఇవ్వడం జరిగింది. ఎక్స్‌ప్రెసింగ్ లైక్స్ అంటే మనకిష్టం, ఇది ఇష్టం నాకు అని చెప్పడానికి ఎలా చెప్తాం? అంటే ఐ రియల్లీ ఎంజాయ్డ్ ద ట్రిప్. ఐ రియల్లీ ఎంజాయ్డ్ ద ఐస్ క్రీమ్. ఈ విధంగా చెప్పొచ్చు. ఐ యామ్ వెరీ ఫాండ్ ఆఫ్ అంటే అమితమైన ఇష్టం, నాకు చాలా ఇష్టం అనేసి అనొచ్చు. అంటే ఇవన్నీ కూడా ఇష్టానికి సంబంధించి. వావ్! లవ్లీ! ఐ యామ్ క్రేజీ అబౌట్ ఇట్. ద ఐస్ క్రీమ్ ఈస్ వండర్‌ఫుల్. ఇట్ ఈస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్స్. ఈ విధంగా మన లైక్స్ చెప్పాలన్నప్పుడు ఇవన్నీ కూడా వాడతాం. అయితే మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చూద్దాం. ఐ యామ్ వెరీ ఫాండ్ ఆఫ్ తర్వాత ఎప్పుడైనా గానీ వెర్బ్ యొక్క ఫోర్త్ ఫార్మ్ గానీ, నౌన్ గానీ రావడం జరుగుతుంది. ఐ యామ్ వెరీ ఫాండ్ ఆఫ్ వాచింగ్ మూవీస్. ఐ యామ్ వెరీ ఫాండ్ ఆఫ్ ఈటింగ్ ఐస్ క్రీమ్. ఐ యామ్ వెరీ ఫాండ్ ఆఫ్ మూవీస్ అనొచ్చు. ఐ యామ్ వెరీ ఫాండ్ ఆఫ్ ఐస్ క్రీమ్ అనొచ్చు. అంటే ఒక వెర్బ్ యొక్క ఫోర్త్ ఫార్మ్ లేకపోతే అయ్యే చెప్పుకున్నాం కదా, ఈటింగ్ అనో ఇట్లా ఇంగ్ ఫార్మ్ ఉన్నాయి, అవి వస్తాయి ఆఫ్ తర్వాత. వావ్! లవ్లీ! మీకు ఇంటర్జెక్షన్ ఈ గుర్తు తెలిసింది. ఐ యామ్ క్రేజీ అబౌట్ ఇట్. ఇదేంటంటే నాకు ఇష్టం అని చెప్పడానికి. ఇట్ ఈస్ రియల్లీ వండర్ఫుల్ అని, రియల్లీ గుడ్ అని, ఇట్ ఈస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్స్. ఇక్కడ మనకి బ్రిటిష్ ఇంగ్లీష్ వచ్చేసరికి FAVOURITES ఉంటుందండి ఫేవరెట్స్కి. అదే అమెరికన్ ఇంగ్లీష్లో అయితే యు అనేది ఉండదన్నమాట. యు అనే దాన్ని వాళ్ళు అక్కడ తీసేస్తారు. FAVOR మాత్రమే ఉంటుంది. ఇంకోటి బ్రిటిష్లో చెక్ అన్నాం అనుకోండి, CHECK చెక్ అంటే చెక్ చేయడం, పరిశీలించడం. అదే CHECK అమెరికన్ ఇంగ్లీష్లో వచ్చేసరికి మన చెక్ బుక్ ఉంటుంది కదా, CHEQUE అని రాస్తాం బ్రిటిష్ ఇంగ్లీష్లో. కానీ CHECK అమెరికన్ దాంట్లో. అంటే అమెరికన్ ఇంగ్లీష్కి బ్రిటిష్ ఇంగ్లీష్కి కొంత తేడా ఉంటుంది. కావాలనే వాళ్ళు కొంత తేడాని చూపించారు. అనవసరమైన పదాలని తీసేయడం అనేది చేశారనమాట. అందులో ముఖ్యమైనది ఇది, యు అనేది తీసేయడం అనమాట. అమెరికన్ ఇంగ్లీష్లో యు అనేది తీసేస్తాం. మనమేమో బ్రిటిష్ ఇంగ్లీష్లో షెడ్యూల్ అంటాం. అదే అమెరికన్ ఇంగ్లీష్లో స్కెడ్యూల్ అంటారు. అది గమనించాల్సిన విషయాలు. ఓకే, డిస్లైక్స్ అంటే ఇష్టం లేదు. ఐ డోంట్ థింక్ ది ఎంటైర్ హిల్ రీజియన్ ఈజ్ ఎంజాయబుల్. ఐ డోంట్ థింక్. ఇక్కడ ఐ థింక్ అని కదా, ఐ డోంట్ థింక్ అంటే నాకు అలా అనిపించట్లేదు అని సింపుల్గా. తర్వాత ఐఎమ్ సారీ బట్ ఐ డు నాట్ లైక్ ఇట్ ఎట్ ఆల్. నాకు ఇది అసలు ఏమాత్రం నచ్చలేదు. ఇట్స్ అబ్సల్యూట్లీ టెరిబుల్, ఆఫుల్. సార్ వీటిలో నుంచి కూడా ఎగ్జామ్స్కి ఇస్తారా అంటే ఇచ్చారు. ఏం ఇచ్చారంటే ఐఎమ్ ఎఫ్రైడ్. ఇది ఎగ్జామ్కి ఇచ్చారండి. ఇట్లా అని ఐఎమ్ ఎఫ్రైడ్ ఐ కాంట్ కమ్ విత్ యూ అన్నారు. వాట్ ఈజ్ మెంట్ బై ఐఎమ్ ఎఫ్రైడ్ అనేసి ఎగ్జామ్లో అడగడం జరిగింది. వాట్ ఈజ్ మెంట్ బై ఐఎమ్ ఎఫ్రైడ్ అంటే ఏంటంటే, ఎఫ్రైడ్ అంటే ఏంది, ఐఎమ్ ఎఫ్రైడ్ అంటే ఏంటంటే సింపుల్గా ఇక్కడ ఉంది చూసారా, ఐఆమ్ సారీ, అదే దాని అర్థం అనమాట. ఐఎమ్ ఎఫ్రైడ్ అంటే దాని అర్థం ఏంటంటే ఐఆమ్ సారీ అని, అంతేగాని నేను భయపడుతున్నాను కాదు. ఇది ఇచ్చారని ఐఆమ్ ఎఫ్రైడ్ ఐ కాంట్ కమ్ విత్ యూ అని ఇచ్చారు ఎగ్జామ్లో. ఏ వచ్చేసి ఐఆమ్ టెరిఫైడ్, బి ఐ ఫియర్ యూ, సి ఐఆమ్ సారీ, డి సంథింగ్ ఏదో ఇచ్చారు. ఇక దాన్ని భయపడుతున్నాను అనే ఉద్దేశం ఐఆమ్ సాడ్ అనో ఇచ్చారు. ఇందులో ఏది కరెక్ట్ ఆన్సర్ అని అడిగారు. ఐఆమ్ ఎఫ్రైడ్ ఐ కాంట్ కమ్ విత్ యూలో ఐఎమ్ ఎఫ్రైడ్ అంటే ఐఎమ్ సారీ అని, అంతేగాని నేను భయపడుతున్నానని కాదు అర్థం. కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా చిన్న చిన్న విషయాలు, అసలు ఇదేంటి ఇది చదవడం ఏంది అనుకుంటాం. కానీ ఈ ఐ స్పెషల్లీ డిస్లైక్ అనేసి మనం వాడుకోవచ్చు. ఏదైనా మనకి ఇష్టం లేదనుకోండి, సపోజ్ కాకరకాయ ఇష్టం లేదు, ఐ స్పెషల్లీ డిస్లైక్ బిటర్ గోర్డ్. ఐ డోంట్ లైక్ ఇట్. ఐ డోంట్ లైక్ కమింగ్ విత్ యూ. ఐ డోంట్ లైక్ ఈటింగ్ విత్ యూ. మనం లైక్ ఇదని ఇంతకుముందు ప్రీవియస్ సెషన్ మనం చూసాం. లైక్ తర్వాత లవ్, హేట్, ప్రిఫర్, వీటి తర్వాత వెర్బ్ యొక్క ఫోర్త్ ఫామ్ వస్తుంది, అది జెరండ్ అవుతుంది అనేసి మనం నేర్చుకున్నాం. కాబట్టి ఇదండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వీటిలోనే చూసినప్పుడు మనకు కొన్ని పాయింట్స్, ప్రతిదీ దేన్ని కూడా తక్కువ అంచనా దయచేసి వేయొద్దు, దానివల్ల మనమే నష్టపోయేది. ఆ తర్వాత పేజ్ నెంబర్ 46లో ఉన్న మ్యాచింగ్ కూడా చూద్దాం. థింక్ అండ్ మ్యాచ్ ద ఫాలోయింగ్ అన్నారు కదా, అది కూడా చూద్దాం. ఇక్కడ బాటిల్ అన్నారు. బాటిల్, ట్రీ, షూ, కూమ్, ఫ్లేమ్, హ్యామర్, ఏరోప్లేన్, బుక్. వీటిలో చూసుకుంటే ఇప్పుడు చూడండి, బాటిల్ ఉంది. వీటిలో టీత్, టంగ్, నెక్, స్పైన్, నోజ్, ట్రంక్, హెడ్, సోల్ ఇచ్చారు. చూడండి బాటిల్కి
మనం అదే బాటిల్కి మ్యాచ్ అయ్యేది నెక్ అన్నమాట. బాటిల్ నెక్ అంటే సీసాకు కూడా మెడ ఉంటుంది. సీసాకు కూడా మెడ ఉంటుందన్నమాట. బాటిల్ ఇలా ఉందనుకోండి, దానికి ఇక్కడ ఈ పార్ట్ ఉంటుంది కదా, తీసే మూతకిను కింద ఉన్న ద్రవానికి మధ్యలో అది ఖాళీగా ఉంటుంది. అది దాన్ని బాటిల్ నెక్ అంటారు. తర్వాత ట్రీకి సంబంధించి ట్రంక్ అన్నమాట. ట్రంక్ అంటే చెట్టు యొక్క మొదలు భాగం ఉంటుంది కదా, లావుగా కాండం, ఆ విధంగా ట్రంక్ అంటారు దాన్ని. ఏనుగు తొండం ఎట్లా ఉంటుంది అట్లానే ట్రీ ట్రంక్ ఉంటుంది. ట్రంక్ అంటే మొదలు ముద్దులాగా ఉంటుంది, అది ట్రంక్ అంటారు. తర్వాత షూకి సోల్, మన కాలు ఉంటుంది కదా పాదానికి. యాక్చువల్గా షూలో మనకి కాలికి కింద మన షూలో ఇంకో పార్ట్ ఉంటుంది వచ్చేసేది, మన అరికాలుకి కరెక్ట్గా అరికాలు మాదిరిగా ఉంటుంది అనమాట. దాన్ని సోల్ అంటారు. తర్వాత కూమ్లో బీ సైలెంట్, అది గమనించండి. ఈ కూమ్కి ఏముంటుందంటే టీత్, పళ్ళు ఉంటాయి. పళ్ళు ఉంటాయి కానీ కొరకలేదు ఏదో సంథింగ్ అట్లా ఉంటుంది కదా, రిడిల్. కూమ్ అనమాట. ఫ్లేమ్కి టంగ్. కొన్నిసార్లు ఏంటి టంగ్ అంటే, ఇప్పుడు మీరు మంట పండించాను కొన్ని అట్లా మనకి టంగ్ లాగా అట్లా లెగుస్తూ ఉంటాయి, దాన్ని ఫ్లేమ్ టంగ్ అంటారు. యాజ్ వెల్ యాజ్ ఫ్లేమ్ టంగ్ అనేది ఒక కత్తికి కూడా పేరుంది, ఫ్లేమ్ టంగ్ అనేది సంభవం. తర్వాత హ్యామర్కి హెడ్ అనమాట. హ్యామర్కి హెడ్ అంటే దానికి తల ఉంటుంది కదా లావుగా, అది హ్యామర్ హెడ్ అంటారు దాన్ని. తర్వాత ఏరోప్లేన్కి నోస్, ముక్కు ముందుకుంటుంది కదా. ఏరోప్లేన్కి మీరు చూస్తే విమానానికి ముక్కు ఉంటుంది, గమనించండి. ఎందుకదంటే గాలిని చీల్చుకొని వెళ్ళడానికి ఆ నోస్ అనేది ఉపయోగపడుతుంది. స్పైన్ అంటే వెన్నెముక్క అండి. బుక్ కూడా స్పైన్ ఉంటుంది. ఇప్పుడు మీరు బైండింగ్ చేసి ఉంటుంది కదా, ఆ పార్టే స్పైన్ అనమాట. టోటల్గా మనం ఒకసారి వీటిని కరెక్ట్ ఆర్డర్లో పెట్టి చూద్దాం. అదిగోండి, ఆర్డర్లో పెడితే బాటిల్ నెక్, ట్రీ ట్రంక్, షూ సోల్, కూమ్ టీత్, ఫ్లేమ్ టంగ్, హ్యామర్ హెడ్, ఏరోప్లేన్ నోస్, బుక్ స్పైన్. ఇవండి టోటల్గా మ్యాచింగ్ అనమాట. చిన్న చిన్న విషయాలని దయచేసి నెగ్లెక్ట్ చేయదు. సార్ ఇది ఉంది, దీనికి అసలు ఏం సార్ రిలేటెడ్ ఏముందంటే అడగొచ్చు సింపుల్గా. ప్రాపర్లీ మ్యాచ్డ్ ఏంటి, విచ్ ఆఫ్ దీస్ ఈజ్ ప్రాపర్లీ మ్యాచ్డ్ అంటాడు. మనకి షూ సోలు తెలియకపోవచ్చు, బాటిల్ నెక్ చెప్పిన తర్వాత విషయాలు చాలా ఈజీగా ఉంటాయి. కానీ ఫ్లేమ్కి టంగ్ అనే విషయం మనకు తెలియదు. ఏరోప్లేన్ నోస్ కూడా, అరే నోస్ ఉంటుంది కదా, డౌట్ వస్తుంది అనమాట. ఎగ్జామ్లో మరింత డౌట్ వస్తాయి. ముందు అసలు ఎగ్జామ్లో మనకు అసలు పక్కాగా తెలిసిన విషయాలే ఎగ్జామ్ హాల్లో కూర్చుంటే గందరగోళంగా ఉంటాయి, కన్ఫ్యూజింగ్గా ఉంటాయి. 100% మనం ఇక్కడ ఫీల్ అయినాయే ఎగ్జామ్ హాల్లో వెళ్ళంగానే 50-50గా ఆలోచించుకోవాల్సి వస్తుంది. 50% అట్లా డోలాయమానంగా పడిపోయే లోలకంలాగా అలా తిరుగుతా దరిదాపులుగా కొన్ని మార్కులు వదిలేసి వచ్చేస్తారు. చాలామంది అలా ఉద్యోగాలు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి చిన్న విషయాలని కూడా అశ్రద్ధ చేయొద్దు, జాగ్రత్తగా ప్రతిదీ నేర్చుకోండి. దట్స్ ద థింగ్.